ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఒకవేళ నువ్వు ఏ అవసరతలో ఉండి వాగ్దానం ఇచ్చినావేమో, దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే నెహెమ్యా ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ ప్రజలకు నేను మేలు చేశాను కాబట్టి నాకు మేలు చేయడానికే నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమని. దేవుని సన్నిధిలో అయ్యా మేలు చేయడానికి నన్ను జ్ఞాపకం చేసుకోమని నెహెమ్యాలాగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయ్యా, నా అవసరతను తీర్చు, నాకు మేలు చేయండి, నా పరిస్థితిని మార్చండి అని మన దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన మన ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు. నువ్వు ఎటువంటి అవసరతలో ఉన్నా ఆయన తీర్చడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన మన ప్రతి అవసరతను తీర్చాలి అంటే మనం కూడా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రజలకు మనం మేలు చేయాలి. రెండోది, కీర్తనల గ్రంథం 41వ కీర్తన 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు రాయబడి ఉంది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించు. మన జీవితాల్లో బీదలను కటాక్షించేటువంటి స్వభావం ఉండాలి. ఇంకా ఆయన ఆజ్ఞలు అనుసరించేటువంటి వారిగా ఉండాలి. ఆయనకు విధేయత చూపేవారిగా, ఆయనకు లోబడేవారిగా, ఆయన మాట వినేవారిగా, ఆయన సన్నిధిలో భారం కలిగి ఆయన పనిచేసేవారిగా ఉంటే దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యో చాలా సమస్యల్లో ఉన్నానండి, నా అవసరతలు ఏమీ తీరటం లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను నా కుటుంబం అనుభవిస్తున్నాం, ఆర్థికంగా అప్పుల సమస్యల్లో ఉన్నాం, కృంగిపోయిన స్థితిలో ఉన్నాం, మాకు సహాయం చేసేవాళ్ళు, మా అవసరతలు తీర్చేవారు ఎవరూ లేరని వాపోతున్నటువంటి కుటుంబాలు చాలా నాకు తెలుసు. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, మీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే లోకంలో ఉన్నవారు లోకంలో ఉన్న వాటి కోసమైతే అడుగుతారు, కానీ మీకేమి కావాలో అవి మీ తండ్రికి తెలియనని రాయబడి ఉంది. మన అవసరత ఏదో, మన అక్కరత ఏదో ఆయనకి తెలుసు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు మీ పిల్లలకు రొట్టెని అడిగితే రాయినివ్వరు కదా, చేపను అడిగితే పామునివ్వరు కదా. మీరు ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరే మీ బిడ్డలకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి అని ఆశపడుతుంటే, రొట్టెని అడిగినప్పుడు రొట్టెనివ్వాలని, చేపను అడిగినప్పుడు చేపనివ్వాలని, ఇంకా అంతకన్నా శ్రేష్టమైనవి ఇవ్వాలని ఈ తల్లిదండ్రులుగా మీరే ఆశపడుతూ ఉంటే, నేను పరలోకపు తండ్రిని, నేను మీ ప్రతి అవసరతను తీర్చడానికి ఇష్టపడుతున్నాను. శ్రేష్టమైన ఈవులను ఇవ్వడానికి, ఉన్నతమైన బహుమానాలను ఇవ్వడానికి, గొప్ప వాటిని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్ముదాం. అయ్యా, నా ప్రతి అవసరతను తీర్చండి. ఒకవేళ ఏ అవసరతల్లో నువ్వు ఉన్నావో తెలియదు, కానీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆర్థికపరమైన అవసరతల్లో ఉన్నావా, లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, లేకపోతే కుటుంబంలో తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా, ఏ అవసరతలో నువ్వు ఉన్నావో దేవుని అవసరతను తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని దగ్గరకు రా. అయ్యా, నా అవసరత ఇది, నాకు ఇది కావాలి ప్రభా, మీకు తెలుసు నాకేది కావాలో, కానీ నీ బిడ్డగా నేను అడుగుతున్నాను ప్రభా, మీరు నా అవసరతను తీర్చండి అని ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన మన ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు. మన జీవితాల్లో మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన మన ప్రతి అవసరతను తీర్చగలడన్న ధైర్యం. కాబట్టి వాగ్దానాన్ని మన జీవితాల్లో స్వతంత్రించుకుందాం. ఆయన మన ప్రతి అవసరతను తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్.